అధికారులతో సమీక్ష సమావేశమైన, మంత్రివర్గ సమావేశమైన, బహిరంగ సమావేశమైన, ఆఫ్ ది రికార్డ్ అయినా, ఆన్ ది రికార్డ్ అయినా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు జగన్ నామస్మరణ చేయకుండా ఉండనే ఉండరు. ఏదైనా కావచ్చు. ఎవరైనా వాళ్ళు చేసిన మంచి గురించి చెప్పుకోవాలనుకుంటారు ప్రజలకు. ఎంతసేపున వీళ్ళు జగన్ నామస్మరణలోనే మునిగి తేలుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎందుకు వాళ్ళు పదే పదే జగన్‌ను స్మరిస్తూ ఉంటారు అన్నదానికి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు భలే పర్ఫెక్ట్‌గా చెప్పారనిపించింది. ఆయనేమంటారంటే, "ఈ ప్రభుత్వ పెద్దలకు ఎవరో అయినా సిద్ధాంతి చెప్పి ఉండొచ్చు. మీరు గనక పదే పదే జగన్ నామస్మరణ చేశారు అనంటే, మీరు చేసిన పాపాలన్నీ మాయమైపోతాయని. అందుకని వాళ్ళు చేసిన పాపాలు మాయమవ్వాలి కాబట్టి, జగన్ నామస్మరణ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇదంతా ఒక సిద్ధాంతి చెప్పినట్లే కూటమి పాలకులు చేసుకుంటూ ఉన్నట్టున్నారు. అంటే జగన్ నామస్మరణ చేస్తే వాళ్ళు చేసిన పాపం పోతదని సిద్ధాంతి చెప్పింటారట. అందుకని పదే పదే ఇది చేస్తూ ఉంటారట. చాలా పంచులేశారు. ఈ బీచ్‌లలో బార్ల సిస్టాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు గదా! దాన్ని ఉద్దేశించి మిక్స్డ్ కల్చర్ ఉన్న జనసేనకు ఓకేనేమో అటువంటివి. కానీ మాది ఒకటే కల్చర్ అని బీజేపీ చెబుతది కదా! మరి మీ మీరు మీ మీ తెలివి ఏమైంది అంటున్నారు. మిక్స్డ్ కల్చర్ ఉన్న జనసేన అంట. మరి దాని అర్థం ఏంటి? ఏమో నాకు తెలియదు. మరి ఆ బొత్స సత్యనారాయణ గారు అన్నారు మిక్స్డ్ కల్చర్ ఉన్న జనసేనకు బానే ఉంటదేమో అని. ఇది సంక్షేమ సభ అని గాదు. పూర్తిగా వెన్నుపోటు సభ అని చెప్పి పేరు పెట్టుకోవాలి అని చెప్పి ఇంకో పని చేశారు. వీళ్ళ సభలో అంట మాట్లాడుతూ ఉంటే ఆ మైకుల నుంచి సౌండ్ తప్ప జనాల నుంచి సౌండ్ ఏం లేదంట. ఆ మైకుల నుంచి సౌండ్ రీసౌండ్ వస్తుందట. జనాల నుంచి అసలు సౌండే లేదు అని చెప్పి అది పంచే. అండ్ చంద్రబాబు నాయుడు గారు బేల మాటలు. అంటే చంద్రబాబు అన్నారు కదా, నేను క్షేమంగా ఉండాలంటే, నాకు మంచి జరగాలంటే ఆ గొడ్డలి పార్టీకి అధికారంలోకి రానీయకుండా పూజలు చేయండి అన్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదట. అందుకని పూజలు చేయాలట. చంద్రబాబు గారికి మంచి జరగాలంటే జగన్ అధికారంలోకి రావద్దట. ఇదేం కాన్సెప్టో తెలియదు. దానికోసం పూజలు చేయాలట. సో చంద్రబాబు గారి ఈ కమెంట్‌ను రెఫర్ చేసుకుంటూ బొత్స గారు, చంద్రబాబు నాయుడు గారి బేల మాటలు చూస్తూ ఉంటే ఎక్కువ రోజులు అధికారంలో కూడా ఉండేటట్లు లేరు. తొందరలోనే వీళ్ళ ప్రయాణం ముగిసిపోతూ ఉన్నట్లుందని కూడా చాలా పంచులు, సెటైర్లు, చాలా సూటి విమర్శలే చేశారు యాక్చువల్‌గా కూడా. ఇంకో మాట అన్నారు, ఎక్కడే కూడా రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదు, లబోదిబోం అంటున్నారు. కానీ మార్కెట్‌లో నిత్యావసర సరుకులు మాత్రం ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. రైతులకేం ప్రయోజనం కలగట్లే, మార్కెట్‌లో ఏమో విపరీతమైన రేట్లున్నాయి. ప్రభుత్వం పెంచి పోషిస్తున్న దళారీ వ్యవస్థ మొత్తం సర్వం దోచుకుంటుంది అని చెప్పి అన్నారు. ఇంకో మాట అన్నారు, మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులు సీతాకోక చిలుకల్లా ఉండేవాళ్ళు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు మేము కల్పించాం. ఇప్పుడు చంద్రబాబు గారి కొడుకు లోకేష్ గారు విద్యాశాఖ తీసుకొని మొత్తం చెడగొట్టేసి బ్రష్ పట్టించేశారు. అసలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏ సౌకర్యాలు లేకుండా చేశారు. మొత్తాన్ని రాష్ట్రాన్ని అయితే సర్వనాశనం చేశారు అని బొత్స సత్యనారాయణ గారు చాలా పంచులు సెటర్లు మామూలుగా పేర్చలేదు మరి.